ప్రార్థన చేయటానికి ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. జాగ్రత్తగా చూడండి. ఇద్దరు మనుషులు ప్రార్థన చేయటానికి వెళ్ళారు, దేవాలయానికే వెళ్ళారు. ఆ ఇద్దరిని యేసు ప్రభు ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు. ఎవరు అంటే, ఒక వ్యక్తి పరిసయుల యొక్క తెగకు చెందినవాడు, మరొక వ్యక్తి సుంకరి తెగకు చెందినవాడు. అదేంటి, పేర్లు చెప్పొచ్చు కదా, దేవుడు పేర్లు చెప్పొచ్చా లేదా? చెప్పొచ్చు. కానీ ఆ పరిసయులు, ఆ తెగ అని ఎందుకు చెప్తున్నాడంటే, ఆ పరిసయులు జ్ఞానం తెచ్చుకోవడానికి. అతనిలో ఆ పేరు చెప్పొచ్చు, కానీ ఆ పరిసయుల యొక్క మనస్తత్వం అంతా కూడా ఇదిగో ఎట్లాగే ఉంటుంది అని చెప్పడానికి యేసు ప్రభు ఆ తెగనే సూచిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి, 11వ వచనం. పరిసయుడు నిలవబడి ప్రార్థన చేస్తున్నాడు. జాగ్రత్తగా చూడండి. పరిసయుడు ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు? నిలవబడి ప్రార్థన చేస్తున్నాడు. ఎట్లా చేస్తున్నాడు? చాలామంది అడుగుతుంటారు, ప్రార్థన ఎట్లా చేస్తే దేవుడు వింటాడు? మోకాళ్ళలోని ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? లేకుంటే కూర్చొని చేస్తే దేవుడు వింటాడా? లేకుంటే నిలువు మోకాళ్ళు వేసి 2 చేతులు ఎట్లాగా పైకెత్తి ప్రార్థన చేస్తే వింటాడా? ఎట్లా వింటాడు అని చాలామంది ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. జాగ్రత్తగా చూడండి. బైబిల్ గ్రంథంలో ప్రతి విధమైన భంగిమ ఉంది ప్రార్థించే విధానం. సాష్టాంగపడి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. సాష్టాంగపడటం అంటే తల నుంచి మోకాళ్ళ వరకు, ముఖం వరకు బోర్లాగా పడుకొని చేతులు కూడా చాపేసి సాష్టాంగపడి నమస్కారం చేసి ప్రార్థించిన వాళ్ళు ఉన్నారు. అలాగా కూర్చొని ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. మోకరించి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. నిలవబడి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. మరి ఎట్లా చేస్తే ప్రార్థన వింటాడండి? ఎట్లాగా చేసినా ప్రార్థన దేవుడు వింటాడు, అందుట్లో ఎటువంటి సందేహం లేదు. చాలామంది అంటారు, మోకాళ్ళుని ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడండి. మరి కూర్చొని చేస్తే వినడండి, నిలబడి చేస్తే అట్లే వినడండి, మోకాళ్ళు ఉండితేనేనండి. అట్లాంటిదేమీ దేవుని వాక్యంలో లేదు, పరిశుద్ధ గ్రంథంలో అట్లాంటిది ఏమి లేదు. నీకున్న వీలును బట్టి, నీకున్న వెసులుబాటును బట్టి, నీ శరీర పరిస్థితిని బట్టి నువ్వు ఏ విధంగా అయినా చేయొచ్చు, తప్పేమీ కాదు. మోకాళ్ళుని ప్రార్థన చేయటం మంచిదే, ఎందుకంటే నీ మనసంతా కూడా దేవుని మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి. అలాగా లేని సమయంలో, అలాగా ఉండలేని పక్షంలో నువ్వు కూర్చొని ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. లేదు, కూర్చోడానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంది అంటే నువ్వు నిలవబడి ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. కాబట్టి ప్రార్థన చేయడం అంటే మన హృదయం అంతా దేవుని మీద కేంద్రీకరించడం, అంతే తప్ప మనం కూర్చున్నామా, నించున్నామా, మోకాళ్ళున్నామా ఇది కాదు. మన హృదయం దేవుని మీద కేంద్రీకరించి ఏకాగ్రతగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడు వింటాడు. ఒకసారి ఒక సంఘంలో 4 సంఘ పెద్దల మధ్య ఒక డిస్కషన్ వచ్చింది. ఇదే డిస్కషను ఏంటి అంటే, ఎట్లాగా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. అప్పుడు ఒక సంఘ పెద్ద అన్నాడు, ఏమైనా సరే ప్రార్థన చేసేటప్పుడు నించొనే ప్రార్థన చేయాలి అన్నాడంట. ఈ మిగతా 3 అన్నారు, లే నించొని ప్రార్థన చేయటం ఏంటి? నించోవడం అంటే గర్వంతో సమానం. దేంతో సమానం అంట? గర్వంతో సమానం. దేవుడి ముందు గర్వంతో నిల్చొని ప్రార్థన చేస్తావా? అది తప్పు, నించోకూడదు, మోకాళ్ళునే చేయాలి అన్నాడంట. ఇంకొక మిగిలిన 3 అన్నారు, లేదు మోకాళ్ళు ఉండడం అంటే ఏంటి? దేవుని ముందు మనల్ని మనం పెంచుకోవటం కదా, కాబట్టి అంతకంటే మనం తగ్గించుకోవాలంటే మన ఎత్తు తగ్గాలి. మన ఎత్తు తగ్గాలంటే మోకాళ్ళు అనకూడదు, కూర్చొనే చేయాలి అన్నాడంట. ఏమన్నా కూర్చొనే చేయాలి, కూర్చొనే చేస్తే మన ఎత్తు తగ్గిపోతుంది, కాబట్టి మనం తగ్గించుకున్నట్లు ఉంటుంది, కాబట్టి దేవుడు వింటాడు అన్నాడు. ఇంకో అతను లేదు మన ఎత్తు ఇంకా తగ్గించుకోవాలి, మనల్ని మనం ఇంకా బాగా తగ్గించుకుని ప్రార్థన చేయాలంటే ఇదిగో సాష్టాంగపడి ప్రార్థన చేయాలి అన్నాడంట ఇంకో అతను.
ఇవన్నీ వినటానికి బాగానే ఉన్నాయి కదా. ఇంకా చివరి వ్యక్తి అన్నాడంట, లేదు లేదు, మీరు చెప్పిన పద్ధతిలో ఏది ఒక్కటి పనికిరాదు. నించొని ప్రార్థన చేసేది పనికిరాదు, కూర్చొని ప్రార్థన చేసేది పనికిరాదు, మోకాళ్ళుని ప్రార్థన చేసేది పనికిరాదు, సాష్టాంగపడి ప్రార్థన చేసేది పనికిరాదు. మరి ప్రార్థనకి జవాబు వెంటనే రావాలంటే మరి ఎట్లాగా ప్రార్థించాలంటే అని మొదలేశాడు. మిగతా వాళ్ళందరూ కూడా చెవులు రిక్కించి వింటా ఉన్నారు, ఏనేం చెప్తాడో అని. ఈయన చెప్పాడు, ప్రార్థన వెంటనే మనకు సమాధానం రావాలంటే, వెంటనే జవాబు రావాలంటే తలకాయ కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టి ప్రార్థన చేయాలి అన్నాడు. ఎట్లా చేయాలంట? తలకాయ కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టి ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే వింటాడు, జవాబిస్తాడు అని. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నా అన్నాడు. అనుభవపూర్వకమా? రోజు ఎట్లాగే చేస్తావా నువ్వు అంటే అప్పుడు చెప్పాడు ఆయన అనుభవం. నేను ఒకసారి వెళుతూ ఉంటే చీకట్లో చూసుకోలేదు, ఎదురుగా బావి ఉంది. నేను కాలు తగిలి ఆ బావిలో పడిపోయా. బావిలో పడేటప్పుడు నా తల కిందికి ఉంది, నా కాళ్ళు పైకి లేచినాయి. ఆ సమయంలో దేవా కాపాడు నాయనా అని గట్టిగా అరిచా. దేవుడు నన్ను కాపాడాడు కాబట్టి ఇప్పుడు మీ మధ్యలో ఉన్నా. కాబట్టి సరి అయిన ప్రార్థన, సరి అయిన విధానం ఏంటంటే తలకాయ కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టి ప్రార్థన చేయాలి అని చెప్పాడంట. ఇది మనం అందరం ఒప్పుకుంటామా? కాబట్టి దేవుని సన్నిధిలో మన మనస్సు కేంద్రీకరించి దేవుని మీద ప్రార్థన చేయటం ముఖ్యం. కానీ కూర్చొని చేసామా, నించొని చేసామా, మోకాళ్ళుని చేసామా, ఇది దేవుడు చూడడు.